ఇప్పుడు టైం వచ్చేసి సాయంత్రం 6:30 అవుతుంది. కరెంట్ 5కి పోయిందన్నమాట. ఇప్పుడు వచ్చింది. కరెంట్ వచ్చిన ఎమ్మటే లైట్స్ వేసేస్తారు అందరూ. రాలేనంతసేపు వండుకునేటప్పుడే తీసేసాడు, తినేటప్పుడే తీసేసాడు, అది ఇది అలా ఇలా ఎన్ని అంటారో కరెంట్ పోతే. ఎర్లీ మార్నింగే లేచి చిక్కుడుకాయలు అయితే చిదిమైతే కూర వండలేనని చెప్పేసి అయితే ఇప్పుడైతే అవి నీట్గా చేసుకొని పెట్టేసుకుందామని నేనైతే చిక్కుడుకాయలు తీస్తున్నానండి. ఎందుకంటే మార్నింగ్ 5కి లేచి టీ పెట్టుకొని తాగి అన్నం వండేసరికి లేట్ అయిపోతుంది కదా, అందుకని చెప్పేసి అయితే చిక్కుడుకాయలు అయితే ముందుగానే చిదిమేసుకొని మళ్ళీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాను. అయితే ఫ్రైడే మార్నింగు హెడ్ బాత్ అయితే చేయలేదన్నమాట. నాకు కుదరలేనప్పుడల్లా ఈవినింగే చేస్తాను నైటు. అయితే తలస్నానం అయితే చేసి తినేసి తోమేసుకొని పడుకునే ముందు అయితే చిక్కుడుకాయలు అయితే తీసుకుంటున్నాను అన్నమాట. నీట్గా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందామని చెప్పేసి. అయితే గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఇప్పుడైతే టైం వచ్చేసి 5 అయింది మార్నింగ్. అస్సలు నా కళ్ళు అయితే తెచ్చుకోలేదు, అందుకనే నేను ఏమీ మాట్లాడకుండా ఇప్పుడైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అన్నమాట. కళ్ళు అయితే మండిపోతున్నాయి. కంట్లో ఏమైనా నలక పడితే గుచ్చుకుపోతే చూడండి అలాగ అనిపించేస్తుంది అనమాట. అయితే ఇప్పుడు టీ పెట్టాలి. టీ పెట్టి తాగేసి బియ్యం కడిగి పెట్టి అప్పుడు కూర అయితే వండుతాను, చిక్కుడుకాయ కూర. బాబాయ్ ఇలా 2 వీక్స్ నుంచి లేస్తున్నానండి. మార్నింగ్ 5కి లేచి ఈ పనులు చేసుకొని మళ్ళీ పనిలోకి వెళ్ళి మళ్ళీ అటు నుంచి వచ్చి ఇంటి దగ్గర పనులు చేసుకునేసరికి ఒరు బాబోయ్, ఆడాలకి పనులు అయితే అస్సలు తప్పవండి బాబు. ఇంట్లో 2 ఉంటే ఇంటి దగ్గర ఒకరు చేసినా ఒకరు పనికి వెళ్ళి పై పనులు చేసుకోవచ్చు. పని నుంచి వచ్చేసరికి షాక్ అండి. పాము చూడండి ఎలా ఉందో. నేను బయట నుంచి వచ్చేస్తున్నాను, ఇంకా పందిరి పక్కనే దారి రావడానికి. అది కిందకు వస్తుందో తెలీదు, పైకి వెళ్తుందో తెలీదు. నేను వచ్చేస్తుంటే సరసరమని పైకి వెళ్ళిపోతుంది. తీరా చూస్తే ఇంకేముంది, పాము. దాన్ని మేమైతే తోటనాగంటాం అన్నమాట. నేను కర్ర పెట్టి బెదిరించగానే అలా మామిడి చెట్టు నుంచి అలా పందిట్లో కిందకి వెళ్ళిపోయింది. అందులో దూరి చూసారా, మళ్ళీ ఇందులోకి వచ్చి ఎలా వచ్చి చూస్తుందో. హలా గాడిద గుడ్లాగా ఎక్కు చెట్టు ఎక్కు. చూస్తున్నా వైపు కదలలేదురా బాబా. మామిడి చెట్టు ఎలా ఎక్కేస్తుందో ఊరి దేవుడు కనబడదు, ఇంకా ఎటు పోద్దో తెలీదు. మా నాన్న అయితే ఇంట్లో పడుకున్నాడు కానీ లేపలేదు, ఎందుకంటే మా నాన్నకు కనిపించదు. కానీ ఒక్క మాట అంటాడు, ఏంటంటే నీకే కనిపించాలా అంటాడు. ఫామ్ అన్నా అస్సలు నమ్మడండి. అందుకనే నేనే దీంతో ఆట ఆడుతున్నాను. అది అటొచ్చి ఇటొచ్చి అయితే ఆటలు ఆడుతుంది. ఇది వచ్చేసి నాన్నకి, ఇదేమొచ్చి నాకనమాట. ఈ అన్నం అయితే ఉండిపోతుంది పొద్దుటికి. అయితే నేను పొద్దున్న పనికి వెళ్ళేటప్పుడు గంజి అన్నం తాగుతాను. అయితే మళ్ళీ ఉదయం యథావిధిగా కొద్దిగా అన్నం అయితే వండుతున్నాను ఎక్కువే. కానీ అంటే పనికి వెళ్తున్నాం కదా, ఎక్కువ అన్నం తింటామేమో అన్న ఉద్దేశంతో వండుతున్నా. గంజి అన్నం పట్టుకెళ్తున్నామా, అక్కడ పర్లేదు కొద్దిగా తాగుతున్నాం. కానీ ఇంటికి వచ్చినమ్మటే ఇంక అన్నం తినలేకపోతున్నాం. ఎందుకంటే మధ్యాహ్నం 1 గంటకు వస్తున్నాం కాబట్టి ఇంకొచ్చిన అమ్మటే ఇంకా మంచాలు ఎక్కేస్తున్నాం, పడుకుండిపోతున్నాం అన్నమాట. ఇంకెలా పడుకుంటున్నాం అంటే ఆ పనికి ఆ ఎండకినా నిద్ర పట్టేసి 2-3ంటికి లేస్తున్నాం. కానీ ఇంక అన్నం అయితే తినలేకపోతున్నాము. రోజైతే నేను కుర్తులే వేస్తున్నా అన్నమాట అన్నము.